హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేమైతే ఈరోజు గోరింటాకు పెట్టేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇది ఆషాఢం వచ్చేసింది కదా. ఆషాఢం అని మా అత్తమ్మ అయితే ఊరు నుంచి అయితే గోరింటాకు పంపించారండి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది కదా, చాలా లేతగా అలాగే చాలా గ్రీన్గా కనిపిస్తుంది కదండి. చాలా బాగుంది గోరింటాకు అయితే. ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేసి పంపించారనమాట. నేనైతే ఇప్పుడు వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే దీనిలో కొమ్మలు అవి ఉంటాయి కదండి, అవి మిక్సీలో వేస్తే తొందరగా నలగదనమాట గోరింటాకు. అందుకని అవన్నీ లేకుండా నీట్గా నేనైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకోండి ఇలాంటి రొబ్బలు వస్తుంటాయి కదా మధ్య మధ్యలో చిన్న చిన్న కొమ్మలు, అవి రాకుండా నీట్గా మనమైతే క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. మనము మిక్సీ పట్టినప్పుడు ఏ డిస్టర్బెన్స్ మనకైతే ఉండదు. ఇంకోండి నేనైతే చిన్న మిక్సీ జార్ తీసుకున్నానండి. ఇందులో అయితే కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే నేనైతే మొత్తం అయితే రుబ్బేసుకున్నానండి గోరింటాకంతా. చాలామంది పెద్ద పెద్ద జారులు తీసుకుంటారండి. పెద్ద జారులో చేస్తే ఏంటి అంటే అది అడుక్కి అంటుకుపోయి తొందరగా అయితే నలగదండి. ఎప్పుడైనా గోరింటాకు మాత్రం చిన్న జారు తీసుకుంటేనే బాగా నలుగుతుందండి, మెత్తగా ఉంటుంది. ఇంకోండి ఇందులో అయితే నేనైతే స్ఫటిక అంటాం కదండి, అదే మనం దిష్టికి పెట్టుకుంటాం కదా, ఆ స్ఫటిక అయితే వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకుంటే చాలా రెడ్ కలర్లో పండుతుందండి గోరింటాకు అయితే. నేను ఎప్పుడు గోరింటాకు రుబ్బుకున్నా నేను ఇదే వేసుకొని రుబ్బుతానండి, చాలా బాగా పండుతుంది. మీరు కూడా ఈసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఇంకా మనము మిక్సీ పట్టేయడమేనండి. ఇందులోనే మనము ఈ గోరింటాకు అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా నలిగిపోతున్నప్పుడు, అందులోనే మరి కొంచెం కొంచెం వేస్తూ ఉంటే బాగా నీట్గా నలిగిపోతుంది అనమాట, మెత్తగా ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, మొత్తం అంతా అయిపోయిందండి. ఇది లాస్ట్ అనమాట. చూసారా నా చెయ్యి ఎంత రెడ్గా పండిందో. ఓన్లీ చేతి ఇలా కలుపుతుంటేనే అంత కలర్ వచ్చిందండి. ఇంకా ఫుల్గా పెట్టుకుంటే ఎంత కలర్ వస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. అంతే కలర్గా ఉంటుందండి, చాలా బాగా పండుతుంది. మీలో ఎంతమందికి గోరింటాకు ఇష్టమో మాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఆషాఢంలో ఎంతమంది పెట్టుకున్నారో కూడా కామెంట్ చేయండి. అసలు ఈ ఆషాఢంలోనే ఎందుకు గోరింటాకు ఎక్కువగా పెట్టుకోవాలి అని అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఏంటి అంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది కదండి. ఆషాఢం అంటేనే ఫుల్ కూల్ అనమాట. వర్షాకాలం స్టార్ట్ అయిపోయి మొత్తం క్లైమేట్ అంతా చాలా చల్లగా ఉంటుంది కదా. దానికి మన బాడీ తట్టుకోదండి. ఎందుకంటే మన బాడీ ఇప్పటి వరకు చాలా వేడిగా అనమాట, హీట్లో ఉంటుంది కదా. ఇప్పుడు మన బాడీని మనం కూడా కూల్ చేసుకోవాలి. గోరింటాకులో ఏంటి అంటే ఈ బాడీని కూల్ చేసే తత్వము ఎక్కువగా ఉంటుందన్నమాట. హీట్ అనేది లాగుతుంది గోరింటాకు పెట్టుకుంటే. అందుకనే ప్రతి ఒక్కరూ గోరింటాకు పెట్టుకోవాలండి ఆషాఢంలో. ఇదిగోండి మా హస్బెండ్కి అయితే పెట్టాను. మా చిన్న పాపకి పెద్ద పాప పెడుతుందండి, డిజైన్ వేస్తుంది గోరింటాకుతో. చాలా బాగుందండి ఆ డిజైన్ అయితే, నాకైతే బాగా నచ్చింది. నేనైతే నా స్టైల్లో నేను పెట్టేసుకున్నాను గోరింటాకు. మా పెద్ద పాపకి తను పెట్టేసుకుంది. ఇలా అయితే అందరం గోరింటాకు అయితే పెట్టేసుకున్నామండి. చూసారా మా పాప డిజైన్ చాలా బాగుంది కదా. ప్లీజ్ అండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మా వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. మా డిజైన్స్ ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరైతే తప్పకుండా ఈ ఆషాఢంలో అయితే గోరింటాకు పెట్టుకోవడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఆషాఢంలో గోరింటాకు తప్పనిసరిగా పెట్టుకోవాలి. అలా అని ఎప్పుడు ఒక్క ఆషాఢమే కాదండి, ఏ పండగలకైనా గోరింటాకు పెట్టుకుంటే మంచిదే అండి. ముత్తైదువులకి ఏంటి అంటే భర్త ఆయువు అన్నమాట ఈ గోరింటాకులో ఉంది అంటారు. ఎర్రగా పండింది అనుకోండి, తన భర్త చాలా మంచివారు, తనని బాగా చూసుకుంటారు అని నమ్మకం కూడా మనకు ఉంటుంది కదండి. ఇలా ఎంతమంది నమ్ముతారండి? రెడ్ కలర్లో పండితే తన భర్త చాలా బాగా చూసుకుంటారని నేనైతే బాగా నమ్ముతానండి ఈ విషయంలో మాత్రము. ఇదిగోండి గోరింటాకు తీయంగానే ఫస్ట్ అయితే ఆయిల్ అప్లై చేయాలండి. ఫస్ట్ అయితే వాష్ చేసుకోకూడదు, ఆయిల్ అప్లై చేసినాకే వాష్ చేయాలి. చూడండి ఎంత నిగనిగలాడుతుందో, కలర్ అయితే మంచి షైనింగ్ వస్తుందన్నమాట. ఇదిగోండి మా ఫ్యామిలీ మొత్తం పెట్టేసుకున్నాము. అది మా హస్బెండ్ది, ఇది నాది, మా పిల్లలది కూడా అండి. చూడండి ఎంత రెడ్ కలర్లో పండింది కదా, చాలా బాగా పండిందండి. మీరు కూడా తప్పకుండా పెట్టుకోండి. ఈ ఆషాఢంలో గోరింటాకు అయితే పక్కా పెట్టుకోవాలి. అలాగే కదండి ప్రతి ఒక్క ఆడవారు ఎప్పుడు గోరింటాకు దొరికినా పెట్టుకోవడం చాలా మంచిది, ఆరోగ్యానికి మంచిది. అలా మన సాంప్రదాయం కూడా. ప్రతి పండగకి దొరికితే పెట్టుకోండి ఫ్రెండ్స్.
అలా అని మెహందీ అయితే పెట్టుకోకండి, కోన్స్ అవి దాంట్లో కెమికల్ ఎక్కువగా ఉంటుంది కదా. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. బై బై ఫ్రెండ్స్.